టీమిండియా ఇప్పుడు దూకుడు మీద ఉంది. వరుస విజయాలతో జోష్లో కనిపిస్తోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ నుంచి టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. ఇంగ్లాండ్పై 3 వన్డేలు గెలిచిన భారత్ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తగ్గేదే లేదంటోంది. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. సెమీస్లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. అయితే ఆసీస్తో మ్యాచ్ అంత ఈజీగా ఏమీ ఉండదు. కంగారులతో మ్యాచ్లో ఒత్తిడిని ఎదుర్కోవడం కీలకం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆసీస్ చెలరేగాలని చూస్తుంది. అలాంటి టీంపై పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11ను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్గా మారింది. దుబాయ్లో మ్యాచ్ల కోసం 4 పిచ్లు వినియోగిస్తున్నారు. ఏ పిచ్పై సెమీస్ జరుగుతుందో తెలియదు. అందుకే దుబాయ్ పిచ్లు టీమిండియాకు కూడా కొత్తే అని రోహిత్ ఇప్పటికే చెప్పాడు. తామేమీ అడ్వాంటేజ్ను పొందడం లేదన్నాడు. కానీ ఆసీస్పై బెస్ట్ 11ను ఎంచుకోవడమే ఇప్పుడు రోహిత్కు తలనొప్పిగా మారింది. బ్యాటింగ్లో భారత జట్టుకు పెద్దగా సమస్య ఏమీ లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలో దిగుతారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ ఎలాగో ఉంటాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ప్లేస్కు డోకా లేదు. అయ్యర్ను తప్ప మరో ప్లేయర్ గురించి ఆలోచించే పరిస్థితే లేదు. గత 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఆర్డర్లో టీం మేనేజ్మెంట్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. కానీ వికెట్ కీపర్ విషయంలోనే చర్చ జరుగుతోంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో వికెట్ కీపర్గా రాహుల్ తడబడ్డాడు. పైగా రాహుల్ను ఎక్కువగా లోయర్ ఆర్డర్లోనే బ్యాటింగ్కు పంపుతున్నారు. సాధారణంగా కేఎల్ కూల్గా బ్యాటింగ్ చేస్తాడు. ఒకప్పుడు టాప్ ఆర్డర్ బ్యాటరే, కానీ లోయర్ ఆర్డర్లో ఎక్కువగా అటాక్ చేయలేడనే చర్చ ఉంది. అలాంటప్పుడు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన పంత్ను ఎందుకు ఆడించకూడదనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై కేఎల్ రాహుల్ కూడా ఇటీవలి రియాక్ట్ అయ్యాడు. పంత్ సూపర్ బ్యాటర్ అన్నాడు. మ్యాచ్ విన్నర్ అని తేల్చి చెప్పాడు. తుది జట్టులో వికెట్ కీపర్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్కు టెన్షన్ తప్పడం లేదన్నాడు. ఆసీస్పై మరి రాహుల్ ఆడతాడా లేదంటే పంత్ దిగుతాడా అనేది హాట్ టాపిక్ అవుతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్తో మ్యాచుల్లో భారత్ 3 పేసర్లను బరిలో దింపింది. కివీస్పై 4 స్పిన్నర్లు ఆడారు. అందులో జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లు. ఇద్దరు జట్టులో ఉండాల్సిన వాళ్లే. కెరియర్ 2వ వన్డేలోనే అద్భుత ప్రదర్శనతో వరుణ్ చక్రవర్తి ఆకట్టుకున్నాడు. వరుణ్ను కూడా తప్పించలేని పరిస్థితి. ఛాన్స్ కోసం వాషింగ్టన్ సుందర్ సైతం వెయిట్ చేస్తున్నాడు. పేస్ విభాగంలోనూ భారత్కు 4 క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. అందులో పాండ్యా పేస్ ఆల్రౌండర్, షమి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇలా ఎవరినీ తక్కువ చేయలేని పరిస్థితి. మొత్తంగా తుది జట్టు ఎంపిక రోహిత్కు సవాల్గా మారింది.